హాయ్ ఆల్, దిస్ ఇస్ డాక్టర్ తన్మయ్, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ కడప. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ ఫోజన్ షోల్డర్ అనేది ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే మనకి గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి పెట్టి కొల్లజన్కి అతుక్కుంటాయి అన్నమాట. అప్పుడు మనకి థిక్ అంటే స్టిక్కీగా మారుతాయి. సో మనము ఏదైనా మూమెంట్ చేయాలన్నప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది. లోపల వాపు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ వాపు ఉండటం వల్లనే మనకి షోల్డర్ మూమెంట్స్ చేసినప్పుడు పెయిన్ రావడం కానీ రిస్ట్రిక్ట్ అవ్వడం కానీ అవుతుంది. కానీ ఆ వాపు కొంతమంది బయటికి కనిపించదు. ఇంకా ఎవరిలో ఎక్కువ చూస్తుంటామంటే ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ఆల్సో ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ షోల్డర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. మనకి షోల్డర్ పెయిన్కి ఫిజియోథెరపీ ఏముంటుందంటే ఐఎఫ్టీ యూస్ చేయొచ్చు, ఇంకా పెయిన్కి లేజర్ యూస్ చేయొచ్చు అండ్ ఆల్సో అల్ట్రాసౌండ్ కూడా తీసుకోవచ్చు. ఎక్సర్సైజ్ థెరపీకి వెళ్తే కానీ ఎక్సర్సైజ్ థెరపీలో షోల్డర్ వీల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండ్ ఫింగర్ ల్యాడర్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకొన్ని యాక్టివ్ మూమెంట్స్ చేపిస్తాము. యాక్టివ్ మూమెంట్స్ చేయలేని వాళ్ళకి ప్యాసివ్గానే చేయించడం జరుగుతుంది. సో బెటర్ మీరు ఫిజియో చేయించుకోండి అండ్ ఆల్సో షుగర్ కూడా కంట్రోల్లో పెట్టుకోండి.